అందరికీ నమస్తే, నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈ రోజు వీడియోలో సమ్మర్ స్పెషల్గా ఫ్రూట్ సలాడ్ని, కస్టర్డ్ ఫ్రూట్ని హెల్దీ వేలో ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను. అస్సలు పంచదార అనేది యూజ్ చేయకుండా క్రీమీగా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో మంచి ఎనర్జీనిచ్చే ఫ్రూట్ కస్టర్డ్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. నేను చెప్పే కొలతలు ఎగ్జాక్ట్గా ఫాలో అయిపోతే ఫ్రూట్ కస్టర్డ్ అనేది అటు పలుచగాను అవ్వదు, థిక్గాను అయిపోదు, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఈవెన్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇక అసలు ఆలస్యం చేయకుండా టేస్టీగా మౌత్ మెల్టింగ్లా ఉండే ఈ ఫ్రూట్ కస్టర్డ్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లోకి కాస్త నీళ్లు వేసి ఒకసారి తొలిచి వేసేసేయండి. ఇలా ప్యాన్లో అడుగున నీళ్లు వేసి కొద్దిసేపు ఉంచి తొలిచి వేయటం వల్ల మీరు చేసే కస్టర్డ్ అనేది అడుగు పట్టేకుండా ఉంటుందన్నమాట. ఈవెన్ మీరు స్టీల్ గిన్నెలో చేసినా కూడా. ఇప్పుడు ఈ ప్యాన్లోకి 1/2 లీటర్ దాకా పాలు పోసుకోండి. పాలు పోసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకోండి. మధ్యలో గరిటెతో కలుపుతూ పాలని పొంగు రానివ్వండి. ఈ పాలు మరిగేలోపు ఇందులోకి మనం కస్టర్డ్ పౌడర్ మిక్స్ని తయారు చేసుకుందాము. ఒక బౌల్ తీసుకుని అందులోకి ఇన్స్టెంట్ కస్టర్డ్ పౌడర్ని 2 టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి. ఇక్కడ మీరు 1/2 లీటర్ పాలకి 2 నుంచి 2.5 టేబుల్ స్పూన్ల దాకా కస్టర్డ్ పౌడర్ని వాడచ్చు. ఇది వెనీలా ఫ్లేవర్తో ఉండే కస్టర్డ్ పౌడర్ అండి. మీరు సూపర్ మార్కెట్స్లో ఎక్కడైనా తీసుకోవచ్చు. ఇందులోకి ఇప్పుడు కాచి చల్లారి పెట్టిన పాలు ఒక 1/2 కప్పు దాకా వేసుకోండి. ఇవి సపరేట్గా బాయిల్ చేసిన మిల్క్ అండి. మనం ఇందాక తీసుకున్న 1/2 లీటర్ మిల్క్లోంచి నేను తీయలేదు. సపరేట్గా 1/2 కప్పు ఎక్స్ట్రా వేసుకోవాలి. సో బాయిల్ చేసిన మిల్క్ అనమాట, పచ్చి పాలు కాదు. ఇలా పాలు పోసుకున్న తర్వాత ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా కలుపుకున్న కస్టర్డ్ మిక్స్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు పాలు చూద్దాము. పాలు ఈ విధంగా పొంగొచ్చిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిక్స్ని మళ్ళీ తిరిగి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని పాలల్లోకి వేసేసేయండి. ఇలా ఉండలు కట్టకుండా గరిటెతో కంటిన్యూస్గా ఒక 5 మినిట్స్ పాటు మంటని లో ఫ్లేమ్లోనే ఉంచి బాయిల్ చేయండి. పచ్చిదనం అంతా కూడా పోయి మంచి కమ్మటి వాసన వస్తుందన్నమాట. మధ్యలో గరిటెతో కలుపుతూ ఉండండి. కాస్త మీగడ అనేది ఎడ్జెస్కి వెళ్తూ ఉంటుంది కదా, ఆ మీగడ్ని కూడా కలుపుకుంటూ ఇందులోకి మిక్స్ చేసేసేయండి. కన్సిస్టెన్సీ అనేది కాస్త థిక్గానే రావాలండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీతో వచ్చి బాగా బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆపి ఈ ప్యాన్ పక్కకు దించుకుని కాస్త చల్లారనివ్వండి. కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారి పెట్టండి. ఇలా కస్టర్డ్ మిక్స్ అనేది కాస్త చల్లారిన తర్వాత ఇందులోకి మీరు తినే స్వీట్నెస్ని బట్టి బెల్లం పొడిని కానీ తురుముకున్న బెల్లాన్ని కానీ వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కప్పు దాకా బెల్లం పొడి వేస్తున్నాను. బెల్లం పొడి వేసిన తర్వాత గరిటెతో బాగా కలిపి ఒక 2-3 నిమిషాల పాటు అలా వదిలేస్తే బెల్లం కాస్త మెత్తబడి కరుగుతుంది కదా. అలా కాస్త కరిగిన తర్వాత ఈ మిక్స్ మొత్తాన్ని కూడా బ్లెండర్లోకి వేసుకోవాలి. మిక్సీ జార్లోకి వేసుకుని ఒక 1/2 నిమిషం పాటు బాగా బీట్ చేయండి. ఇలా బ్లెండ్ చేసుకున్న కస్టర్డ్ మిక్స్ని ఒక బౌల్లోకి తీసుకుని ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ లేదా 1 అవర్ పాటు ఉంచేసేయండి. చక్కగా చిల్ అయి కూల్ అవుతుందన్నమాట. ఇది కూల్ అయ్యేలోపు మనం దీనికోసం కావాల్సిన ఫ్రూట్స్ ప్రిపరేషన్ చేసుకుందాము. ఫస్ట్ గ్రేప్స్ని క్లీన్ చేసి పెట్టుకుందామండి. బౌల్లోకి గ్రేప్స్ తీసుకుని అందులోకి కాస్త వంట సోడా అలాగే నీళ్లు వేసేసి ఒక 10-15 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. జనరల్గా గ్రేప్స్కి పెస్టిసైడ్స్ అనేవి ఎక్కువగా ఇస్తూ ఉంటారనమాట. సో మనం ఎప్పుడు గ్రేప్స్ని కన్జ్యూమ్ చేయాలి అనుకున్నా ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వండి. సో కొంచెం వంట సోడా వాటర్లో కాస్త ఈ గ్రేప్స్ని సోక్ చేసి ఆ తర్వాత 2-3 సార్లు బాగా వాష్ చేసుకుని యూస్ చేసుకోవాలి. సో మీకు నచ్చిన ఫ్రూట్స్ని చిన్న ముక్కలుగా చేసేసుకుని పెట్టుకోండి. నెక్స్ట్ కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకుని ఈ విధంగా చిన్న ముక్కలుగా చాప్ చేసుకుని పెట్టుకోండి. నేను ఇక్కడ నానబెట్టిన బాదాంని స్లైసెస్ కింద కట్ చేసుకున్నాను. అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ని బాదాం, జీడిపప్పు, పిస్తా వీటిని చిన్నగా చాప్ చేసుకున్నాను. అండ్ వీటితో పాటుగా కొన్ని కిస్మిస్ని అలాగే ఖర్జూరాన్ని కూడా చిన్న ముక్కలుగా చేసుకుని పెట్టేసుకున్నాను. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అనేవి మన ఆప్షనల్ అండి. మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఇందులో వాడుకోవచ్చు. అయితే డ్రై ఫ్రూట్స్ వేసి మనం ఈ ఫ్రూట్ కస్టర్డ్ని చేయడం వల్ల మంచి ఎనర్జీ అనేది మన శరీరానికి అందుతుందన్నమాట. నీరసం లేకుండా ఉంటుంది ఈ సమ్మర్లో. సో 1/2 అవర్ అయిన తర్వాత చిల్లైన కస్టర్డ్ని బయటికి తీస్తున్నాను. ఇందులోకి మనం ఫ్రూట్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసుకుందాం. నేను ఇక్కడ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న యాపిల్ ముక్కలు, పోమోగ్రానైట్ సీడ్స్ని, గ్రేప్స్ పీసెస్ని, అరటిపండు ముక్కల్ని, చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి కలిపిస్తున్నాను. ఇక్కడ ఫ్రూట్స్ అనేవి మనకి ఇంట్లో అందుబాటులో ఉండే ఏ ఫ్రూట్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ కలిపేసేసుకుని సర్వ్ చేసేసుకోవటమే. చల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ మీకు ఇందులో స్వీట్నెస్ ఇంకా సరిపోలేదు అని అనుకుంటే కనుక సర్వ్ చేసేటప్పుడే పైన కాస్త హనీని యాడ్ చేసుకుని సర్వ్ చేసేసేయండి. అంతే, గిల్ట్ ఫ్రీగా హెల్దీగా ఇలా ఫ్రూట్ కస్టర్డ్ని ఇంట్లోనే తయారు చేసుకుని హ్యాపీగా తినేసేయచ్చు. మరి టేస్టీ అండ్ హెల్దీ ఫ్రూట్ సలాడ్ మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.